ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మీ ఊర్లో దీన్ని కుడుములు అంటారా, మోదకాలు అంటారా? కామెంట్ చేసేయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే మోదకాలు ఇలా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి అండి. చిన్న కప్పులోకి వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసి ఇలా పల్సగా చేసుకోండి. తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరే పెనం పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేశాక దాంట్లోకి పచ్చి కొబ్బరి అండి, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకొని, బెల్లం కరిగిన వాటర్ ఉంటుంది కదండి, అందులోకే మంచిగా మన ఈ కొబ్బరి ఉడికిపోతుందండి. కొబ్బరి ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుందండి, లేకపోతే మనకి తింటుంటే కసకస అని చెప్పి తగులుతూ అస్సలు చాలా టేస్టీగా ఉండదండి. దాన్ని మంచిగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. తర్వాత ఇవి 2 చల్లారాక పిండిని మంచిగా ఒక 5 మినిట్స్ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా దీన్ని ఇట్లా రౌండ్గా చేసుకొని దీనిలోకి ఆ స్టఫ్ పెట్టుకోవడమే అండి. కొబ్బరి అలాగే బెల్లంతో చేసింది ఉంది కదండి, అది పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవడం అండి. మీకు ఇష్టమైతే వీడియోలో చూపిస్తున్న రకంగా చేసుకోండి, లేదా సింపుల్గా ఈజీగా మనకి బయట స్టోర్లో దొరుకుతుంది కదండి, అలా తెచ్చుకొని చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా ఈజీగానే చేసుకుంటా అండి. తర్వాత దాన్ని అట్లా చేసుకొని 1 రూపీ కాయిన్ ఉంటుంది కదండి, దాంతో మంచిగా గీతలు పెట్టుకుంటే ఉడికినాక నిజంగా చాలా అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ఈజీగా చేసుకోండి. తర్వాత ఒక పెద్ద భగవాన్లో వాటర్ తీసుకొని పైన ఇలా స్టాండ్ పెట్టుకొని దాని మీద కుడుములు పెట్టుకొని, అదే అండి మోదకాలు మంచిగా స్టాండ్ చేసుకొని తర్వాత ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఇది నైవేద్యంగా పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.